భారత ప్రభుత్వం నాగ్పూర్ హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ డిక్లేర్ చేసింది. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాగ్పూర్ హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ డిక్లేర్ చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ప్రారంభమవుతుంది నా ఆదిలాబాద్ నుండి. మరి ఇండస్ట్రీ కారిడార్గా డిక్లేర్ చేయబడ్డప్పుడు నా ఆదిలాబాద్ ప్రారంభమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమలు రావాలనంటే 1 ఎకరం భూమి కూడా అక్కడ సేకరించలేదు అధ్యక్ష. అక్కడ ల్యాండ్ బ్యాంక్ లేదు అధ్యక్ష. 1 ఎకరం భూమి సేకరించకుండా అక్కడ ల్యాండ్ బ్యాంక్ లేకుండా పరిశ్రమలు ఏ రకంగా వస్తాయి అధ్యక్ష? అధ్యక్ష, పరిశ్రమలు రావాలంటే వట్టిగా రావు. నేను చెప్తా అధ్యక్ష, ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహారం చేయకుంటే ఏ రకంగా మోసపోతాం, ఏ రకంగా అభివృద్ధి చెందదో నా ఆదిలాబాద్కు జరిగినటువంటి ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు గొప్పగా అభివృద్ధి చేయాలని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెడతామని 2015లో ఆనాటి రక్షణ శాఖ మంత్రి, ఈనాటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసిన అధ్యక్ష. మేము ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ పెడతాము, తద్వారా సివిల్ ఏవియేషన్ కూడా పర్మిషన్ ఇస్తాము, మా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వల్ల అక్కడ సంవత్సరానికి 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తాము, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలా, 2,000 ఎకరాల భూమికి కూడా నష్టపరిహారం మేమే ఇస్తాము అని అంటే మేమందరం కూడా ఆదిలాబాద్లో ఆ రోజు ఏమనుకున్నామంటే అధ్యక్ష, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వచ్చిన తర్వాత పరిశ్రమలు వస్తాయి, దాని ద్వారా ఆదిలాబాద్ అంతా కూడా బాగవుతుంది, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగైతాయని గొప్పగా ఆశపడ్డాం. కానీ ఆ రోజు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సరిగా సహకరించలేదు అధ్యక్ష. నేను ఆరాధిస్తే ఎందుకు సహకరించలేదు, ఏమైందని ఆరాధిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కోరిక కోరిద్దట, మీకున్నటువంటి ఈ బైసన్ పోలో గ్రౌండ్ని మాకు ఇచ్చేయండి, మేము అక్కడ సెక్రటరేట్ కడతాము అని అంటే కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఒప్పుకోలేదు, బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వలేదు. ఆ రోజు బైసన్ పోలో గ్రౌండ్ ఇవ్వనందుకు మేము ఎన్ఓసి ఇవ్వం, మేము తెలంగాణలో మీరు పెట్టేటటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్కు 2,000 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వమనంటే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు మళ్ళీ 4 ఉత్తరాలు రాశారు. ఆ రోజు ప్రభుత్వం పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ రోజు ప్రభుత్వం పట్టించుకుంటే 2018 లోపల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కంప్లీట్ అయిపోతుండే, సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అవుతుండే, విమాన రాకపోకలు సాగుతుండే, నా ఆదిలాబాద్కు పరిశ్రమలు వస్తుండే. నేను అందుకే మీ ద్వారా గౌరవ పరిశ్రమల శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇండస్ట్రీ కారిడార్ అనేది డిక్లేర్ చేసినప్పుడు నా ఆదిలాబాద్లో పరిశ్రమల కొరకు భూములు సేకరించి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఒక విషయం సభాముఖంగా పరిశ్రమల శాఖ మంత్రి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. పరిశ్రమల శాఖ మంత్రి గారిని సభాముఖంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. నేను ఒక శాసనసభ్యునిగా వారి దగ్గరికి ఒక విషయం మీద వెళ్ళిన అధ్యక్ష, స్వయాన వారు ఢిల్లీకి వచ్చారు అధ్యక్ష. స్వయాన వారు ఢిల్లీకి వచ్చారు, నేను కాదన వచ్చి మీరు మంత్రి గారు కూడా చెప్పిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకారం అందిస్తామని అన్నారు. దానికి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. నా ఆదిలాబాద్లో పరిశ్రమలు రావాలంటే అక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణం కావాలి, అక్కడ ముడి సరుకుంది, అక్కడ సున్నప్రాయి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి క్వాలిటీ లైమ్ స్టోన్ ఉన్నది, అక్కడ మ్యాంగనీస్ ఓర్ ఉన్నది, అక్కడ డోలోమైట్ ఉన్నది, అక్కడ క్వార్జైట్ ఉన్నది, రకరకాల ఖనిజ సంపద ఉన్నటువంటి ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణం అయితే నా ఆదిలాబాద్కు పరిశ్రమలు వస్తాయి, వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ బాగుదరుతుంది అధ్యక్ష. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, అక్కడ ఎయిర్పోర్ట్ రావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా ఒక అవకాశం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది, ఇప్పటికీ అడుగుతున్నది. నేను మొన్న రక్షణ శాఖ మంత్రి గారి దగ్గరికి నేను మా ఎల్పీ నాయకులు మహేష్ రెడ్డి గారు మేము వెళ్ళి అక్కడ మేము మాట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తరం రాయించండి, మేము పూర్తిగా సహకరిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ 5 నుంచి 6 వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉత్తరం రాయాల. గతంలో ప్రభుత్వం సహకరించలేదేమో కానీ మేము సహకరిస్తాం, మీకు అన్ని రకాలుగా భూమి సేకరించిస్తామని ఉత్తరం రాస్తే అక్కడ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వస్తుంది, దాని ద్వారా సివిలేషన్ నిర్మాణానికి వాళ్ళకు పర్మిషన్ కూడా వాళ్ళే కట్టిస్తారట, దాని ద్వారా పరిశ్రమలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం సహకరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. పరిశ్రమలు అంటే వ్యవసాయ శాఖ మంత్రి గారికి మీ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆదిలాబాద్ అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి ఆదిలాబాద్, అక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలన్నీ ఇప్పటికే 100% మూతపడ్డాయి. ఒకప్పుడు పత్తి అంటేనే ఏసియా మార్కెట్లోనే 2వ స్థానంలో ఉన్నటువంటి నా ఆదిలాబాద్ ప్రభుత్వాలు సహకరించక, పరిశ్రమలకు సబ్సిడీలు ఇవ్వక
ఈ ఉన్నటువంటి పరిస్థితులలో 190% మూతపడ్డాయి అధ్యక్ష. రైతులు బాగా బాధపడుతున్నారు అధ్యక్ష. ఆ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అయింది. పక్కనున్నటువంటి మహారాష్ట్రలో నేపియర్ గడ్డితో వాళ్ళు కొన్ని ప్లాంట్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పక్కనున్నటువంటి ఆ మహారాష్ట్రకు రైతులను పంపి మీ అధికారులను కూడా పంపి అటువంటి ఇండస్ట్రీ ప్రతి జిల్లాకు ఒక 4-5 ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది, వేలాది మంది రైతులకు లాభం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి ఎవరి బాధ చెప్పినా అధ్యక్ష, ఇక ఏమన్నా అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు బాధపడుతున్నారు. గతంలో జరిగింది అన్యాయం అంటే గతంలో పాలించిన వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకెవరిని అనగలుగుతాం అధ్యక్ష? 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు అన్యాయం చేసిన దాని గురించి అనగలుగుతాం. 15 నెలలుగా చేస్తానన్నటువంటి పనులు చేయక ప్రజలకు ఇబ్బంది పెడుతున్నటువంటి వీళ్ళని అనాల్సి వస్తుంది. ఈ ఇద్దరిని తప్ప మిగతా వాళ్ళని ఎవరినంటాం అధ్యక్ష? ఇది వాస్తవాలు, జరిగినటువంటి అన్యాయం కదా, జరుగుతున్నటువంటి అన్యాయం కదా. అన్యాయం మీద మాట్లాడేటప్పుడు, మాకు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పేటప్పుడు గతంలో పాలించిన వాళ్ళ ఈరోజు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పార్టీలని అనుకుంటే మిగతా వాళ్ళని ఎవరంటాం అధ్యక్ష? అధ్యక్ష, మా దళితులంటే ఎంత ప్రేమ ఈ పార్టీల కంటే. గౌరవ సభ్యులు పాపం అంటే ప్రతిపక్షం గతంలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఆ ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడానికి సభ్యుడికి రైట్ ఉంది. అదే సందర్భంలో నిజమైనటువంటి ఆవేదన వ్యక్తం చేయదలుచుకుంటే 11-12 సంవత్సరాలుగా కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా తెలంగాణకు మీరు వివక్ష చూపెడుతున్నారో కూడా చెప్తే బాగుంటుంది. అప్పుడేమో మీకు ఒక కారణం ఉండే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలవరు, మేము నిధులు అడగాము అనేటువంటి ఆలోచన అప్పుడు ఉండేవచ్చు. ఇప్పుడు మేము ఇన్నిసార్లు కలిసి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి గౌరవ ప్రధానమంత్రి గారు కేంద్రంలో ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉంది, అభివృద్ధి చేయమని అడుగుతూనేమో అక్కడ పోయి నిధులు తెచ్చేటువంటి అవకాశాలు ఇదే సభ తీర్మానం చేసింది. బడ్జెట్లో నిర్లక్ష్యానికి వివక్షకు గురైంది. వరదలు వచ్చి కమ్మ మునుగుతే పైసలు ఏమంటే కూడా పక్క రాష్ట్రాలకేమో అధికారికంగా భాగస్వాములు కాబట్టి ఎక్కువ ఇస్తా ఉన్నారు, ఏ ప్రాజెక్టు డబ్బులు వస్తలేదు, విభజన హామీలు అమలవుతలేవు అనేటువంటి మాటకు ముందు పాయల్ శంకర్ గారు కానీ బీజేపీ నాయకత్వం జవాబు చెప్తే బాగుంటుంది. నేను ఆ సమాధానం చెప్పి నిధులు తీసుకొచ్చి ఇచ్చి మీరు మాట్లాడాలి. నిధులు ఇవ్వకుండానే మీరు అటుగానే జరుగుతలేదని అంటే ఎట్లా అధ్యక్ష? తప్పకుండా మనకు రైట్ ఉంది. బీజేపీ కేంద్రం నుంచి మాకు రావాల్సి, మేము వీఆర్ నాట్ ఏం భిక్షాం కాదు, బాధ్యత హక్కుగా మీరు ఇచ్చే బాధ్యత అక్కడ ప్రయత్నం చేయండి, కొట్లాడి తీసుకొని రావడానికి రాష్ట్రానికి సహకరించమని కోరుతా ఉన్నాం. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రానికైనా పూర్తిగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నది. అది 3వసారి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్నిక కావడమే దానికి నిదర్శనం. లేకుంటే రాష్ట్రాలకు సహకరించకుంటే 3వసారి ముచ్చటగా దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు కారు. ఆ విషయం ఎందుకు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎంత గొప్పగా చెప్పిండ్రు, కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేస్తున్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. అంతకన్నా గొప్ప విషయం ఇంకోటి చెప్తా అధ్యక్ష. నేను స్వయానా ప్రత్యక్ష సాక్షి. నా ఆదిలాబాద్కు ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొత్తలో ప్రధానమంత్రి గారిని నా ఆదిలాబాద్కు ఆహ్వానించిన అధ్యక్ష. ఆ రోజు ఆదిలాబాద్కు ప్రధానమంత్రి గారు వచ్చిండ్రు. ఆ సభ బ్యాక్ సైడ్ నేను, ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురమే ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు మనస్ఫూర్తిగా మాట్లాడిండ్రు, అచ్చా కామ్ కరో హమ్ హర్ తరీకే సే సాథ్ దేంగే అని. అంతకన్నా నేను స్వయానా నా చెవులతో నిన్న అధ్యక్ష ఆ మాటలు, ఆ అవకాశం నాకు వచ్చింది. నరేంద్ర మోడీ గారు ఎంత సాయం చేస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు. మీకు ఆ విషయమే అయితే 11 లక్షల కోట్ల రూపాయలు 11 సంవత్సరాలలో భారతదేశ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని గౌరవ కిషన్ రెడ్డి గారు పుస్తకాల రూపంలో చెప్పారు. మీరు కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సహాయం చేసిందో చర్చ చేయాలంటే ప్రత్యేకంగా సభని సమావేశపరచండి, పద్ధతులతో సహా చెప్తాం. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏవేవి పథకాలు నడుస్తున్నాయో మొత్తం కూడా చర్చిద్దాం. అధ్యక్ష బాధ అనిపిస్తుంది. అధ్యక్ష బాధ అనిపిస్తుంది. దళితులంటే ఉప ఎన్నికలు వస్తే మా మీద ప్రేమ ఎట్లా చూపించిండ్రంటే, నా రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళిత జాతి అంతా కూడా సంతోషపడ్డారు. మేము కోరుకున్నాం కూడా ప్రతి ఉప ఎన్నిక వస్తే ఇట్లనే పథకాలు వస్తాయేమో, ఉప ఎన్నికలతోనే మంచి జరుగుతుందేమో అనుకున్నాం. పోయినసారి ఈ రాష్ట్రంలో ఒక ఉప ఎన్నిక వచ్చింది అధ్యక్ష. దళిత బంధు అనే పథకం తీసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా దళితులంతా కూడా సంతోషపడ్డారు. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ దళిత బంధు వస్తుందేమో, ఈ దళిత బంధు ద్వారా మా కుటుంబాలన్నీ కూడా బాగుపడతాయేమో, ఇంటికి 10 లక్షల రూపాయలంటే ఇంకేం కావాలో మేము బాగుపడతామని అనుకున్నారు అధ్యక్ష.
ఏం జరిగింది అధ్యక్ష? ఉప ఎన్నిక జరిగిపోయింది, ఫలితాలు అనుకూలంగా రాలేదు, ఆ పథకం మరుగున పడ్డది. అధ్యక్ష, అంటే కేవలం ఉప ఎన్నిక జరిగినప్పుడు మాత్రమే దళితుల సంక్షేమం గురించి మీరు ఆలోచిస్తారా? మిగతా సమయాలలో దళితుల సంక్షేమం గురించి ఆలోచించరా? ఈరోజు బాధ అనిపిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎస్సీ కార్పొరేషన్లు అక్కడ ఉన్నటువంటి బడ్జెట్తో కలకలలాడుతుండే అధ్యక్ష. ఎస్సీ కార్పొరేషన్కు ఏ దళిత యువకుడు దరఖాస్తు పట్టుకుని పోయినా 1,00,000 2 లక్షల రూపాయల సాయం దొరుకుతుండే, డిఆర్డిఏ ద్వారా సబ్సిడీ వస్తుండే. ఏం పాపం చేసుకున్నాం? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 9 సంవత్సరాల నుండి ఎస్సీ కార్పొరేషన్లు మూతబడ్డాయి. ఎవరి పాపం అధ్యక్ష ఇది? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న దానికన్నా ఎక్కువ నిధులు రావాలి కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ మూతబడితే దళితులకు ఏ రకంగా న్యాయం జరుగుతుంది? ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. టిఎస్ ప్రైడ్లో నా దళిత సోదరులు కొందరు చాలామంది లోన్లు తీసుకున్నారు. సబ్సిడీ సమయంలో రాని కారణంగా వాళ్ళకు ఉన్నటువంటి సిబిల్ అంతా కూడా పడిపోయి బ్యాంకులకు వడ్డీలు కట్టలేక ఈరోజు కాగితాలు పట్టుకొని హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, టిఎస్ ప్రైడ్లో ఎందరైతే లోన్లు తీసుకున్నటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సబ్సిడీలు వెంటనే విడుదల చేసే వాళ్లకు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక నేను మిగతా విషయాల జోలికి పోదలుచుకోలేదు. ఏమన్నంటే అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు మమ్మల్ని అంటావా అంటే మమ్మల్ని అంటావా అని లేచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఎన్నికల కన్నా ముందు అంబేద్కర్ అభయస్థానం పెట్టిండ్రు, తర్వాత అది రాజీవ్ యువ వికాసంగా మారిందనుకుంటా. నేనేమంటానంటే మీరు పేర్లు మార్చిండ్రో ఎట్లా చేస్తున్నారో కానీ ఆ అంబేద్కర్ అభయాస్తం పేరు మీద మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మీ మేనిఫెస్టో చూసుకొని ఒకసారి ఈ యువ వికాసంలో అది వేరుగా కొనసాగిస్తారా, యువ వికాసంలో దాన్ని కలుపుతారా అనేది నాకు కొంత క్లారిటీ లేదు. కాబట్టి ప్రభుత్వం రిప్లైలో దాని మీద సమాధానం చెప్పాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా.